హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. టీడీపీలో అంతర్గత కుమ్ములాట బయటపడింది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా జరుగుతున్నటువంటి గొడవలో టీడీపీకి సంబంధించిన రచ్చ మొత్తం కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ వచ్చింది. కొలిగిపూడి శ్రీనివాస్, ఎంపీ కేసినేని చిన్ని వీళ్ళిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతూ వచ్చాయి. దీనికి సంబంధించి నిన్న కొలిగిపూడి శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటము, దాంతోపాటు కొన్ని మీడియా ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. నా దగ్గర 5 కోట్లు తీసుకున్నారు టికెట్ కోసము, టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా విపరీతమైన అవినీతి చేస్తున్నాడు కేసినేని చిన్ని అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దీని మీద టీడీపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. టీడీపీకి సంబంధించి ఈరోజు అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కూడా వీళ్ళిద్దరితో కూడా భేటీ కానున్నారు. భేటీ అయిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా లేదా అనేటువంటి అంశం మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు ఇప్పుడు ఈ వివాదం పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉంది? దీనికి సంబంధించి ఎమ్మెల్యేల అవినీతి మీద ఒక పక్క విస్తృతంగా విమర్శలు వస్తూ ఉంటే, మరో పక్క సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేలే ఈ రకంగా ఆరోపణలు చేయడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో కొలిగిపూడి గతంలో మీరు కూడా చాలాసార్లు ఆయనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఒక ప్రజాబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి బరస్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? నెంబర్ 2, ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య ఈ విధంగా విభేదాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఎమ్మెల్యేల అవినీతి గొడవలు, మరో పక్క బహిర్గతంగా ఈ వాటాల మీద గొడవలు, ఏం చెప్తారు? అంటే ప్రతిదానికి వెనకాతలో నెరేటివ్ లేదు. తెలుగుదేశం వాడు ఏదైనా ఈ పని చేశాడంటే అందులో ముఖ్యంగా తపేలా ఛానల్ కోసం వాళ్ళు ఏదైనా పనికి ఆహార పథకం కింద ఉంటుంది. మన దీంట్లో అనవసరంగా ఊహించుకుని యాజ్ ఇఫ్ ఏదో జరిగిపోయింది అనుకునే దానికన్నా ముందు ఏం జరిగిందో ప్రజలకు ఒకసారి చెప్తే, ఒక మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన విషయం, అలాగే ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వకపోవడం, అండ్ ఎంటైర్ మెడికల్ ఫర్టర్నిటీ స్ట్రైక్ చేస్తుంది కనబడుతుంది పక్కన. తర్వాత రైతులకి గిట్టుబాటు ధర లేక వడ్లు అట్లీస్ట్ 1700-1800 కొనే దగ్గర 1300 కూడా కొనడం దిక్కుమాల స్థితి. అండ్ ఇది కాక ఈ గూగుల్ది ఇవన్నీ బూమరంగా చుట్టూ తిరుగుతున్నాయి. ఇది కాక ఎంప్లాయీస్కి డిఏలు గత ప్రభుత్వంలో 11 డిఏలు ఇచ్చారు. సంవత్సరానికి 10 ఇస్తే చాలు. అసలుకి ఓవరాల్ 5 years tenure సంవత్సరం 2 చొప్పున 11 ఇచ్చారు. ఎందుకంటే 14 నుంచి 19 దాకా 2 డిఏలు కుర్రెట్టి వెళ్తే అది ఒకటి డిఏ క్లియర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన వారం 10 రోజుల్లోనే ఐఆర్ ఇచ్చాడు. ఇవన్నీ వాళ్ళకి నచ్చక వాళ్ళ బాధ ఏంటంటే ప్రభుత్వాలు మార్చేస్తారు కదా, మార్చిన దానికి వాళ్ళు గడ్డలు తిడుతున్నారు. అయితే చచ్చిపోయిన తర్వాత లేదా రిటైర్మెంట్ తర్వాత డిఏలు ఇస్తామని చెప్తే ఆ పెట్టకథలకి సమ్మోహన అస్త్రాలు ప్రదర్శిస్తూ ఏం చేయాలో తెలియని దిక్కుమాల స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఎక్స్పెరిమెంటల్ మోడల్లో నారాయణని ప్రయోగించింది. దమ్మిడికి పనికిరాని నారాయణని. ఎలా నాదెండ్ల మనోహర్తో గిల్లి గజ్జాలు, పిఠాపురం వర్మగారిని కెలికిరా అని 4-3 టాస్కులు ఇచ్చి పంపించారు. అవన్నీ ఎవడు కూలికెట్టలే. కూలికెట్టపోయి చిరకల్లో ఏడు చేశారంటే ఇప్పుడు ఈ కొలికిపూడిని రంగప్రవేశం చేశారు. ఎందుకంటే లెక్కరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దొల్లగొట్టి దోపేశాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, టక్కన సాయంత్రంకి పనికాహార పథకం రెడీ చేశారు. చేసి ఎలాంటి కార్యక్రమం ఉంటుంది, ఆయన అగ్రిగేట్ నియోజకవర్గానికి ₹1 కోటి పర్ డే ట్రాన్సాక్షన్. ఈ వాటర్లో తేడా మామట్లేదు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కేటగిరికల్గా మనం తంబలపల్లి, ఇబ్రహీంపట్నం దగ్గర మొత్తం చుట్టుపక్కల ఇంక్లూడింగ్ అయ్యన్ పాత్రుడు చుట్టపలతో సైతం మొత్తం అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎలా పనిచేస్తున్నాయి, ముసుగులేసినా సరే కుటీర పరిశ్రమలు అంటే బెల్ట్ షాపులు ఎలా పనిచేస్తున్నాయి క్లియర్గా చెప్పేశారు. సో ఈ పర్యవసనంలో తెలిసి చేసినా తెలియక చేయకపోయినా కేసినేని నాని గారు ఎవరికైనా గ్యాప్కొన్నారా? గల్లా జయదేవ్ గారు. వీళ్ళిద్దరూ ఒక ఆడ్ అండ్ ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో తెలుగుదేశానికి 151 సీట్లతో పోరాటం చేసిన టైంలో గెలిచిన వాళ్ళు వాళ్ళిద్దరు టాల్ లీడర్స్ వాళ్ళిద్దరు కదా. రాజకీయ క్షేత్రంలో కనుమరుగయ్యారు లేదా? గల్లా జయదేవ్ గారు అసలు యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీయే చంద్రబాబు గారికి రాజకీయ అరంగేట్రం. అంత స్థాయి ఉన్న ఆయనకి ఇవాళ గల్లా ఫ్యామిలీ ఇవాళ అసెంబ్లీలో కానీ మండల్లో కానీ ఎక్కడ లేదు. రెండోది నాని గారు సభకు నమస్కారం, ఇక్కడే మండిపోయి మంటెక్కిపోయి నాతో కాకని వైఎస్ఆర్సీపీకి పోయాడు. అక్కడ ఆవిష్కృతుడైన నాయకుడు ఎవరంటే చిన్ని. ఎవరైనా లోకేష్ ప్రతిష్ఠించిన పార్వతీదేవుడు వినాయకుడిని తయారు చేసినట్టు ఈయన తయారు చేసి పెట్టారు అక్కడ. మీకు అర్థమైందా? అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ సడన్గా ఎమర్జ్ అయిన నాయకుడు. ఈ నాయకుడుకి ప్యారలల్గా ఇంకో నాయకుడు కొలికిపూడి అమరావతి ఉద్యమం నుంచి వచ్చినాడు. వీళ్ళిద్దరూ విశ్వామిత్రుడు ప్రతిష్ఠిలాగా తెలుగుదేశానికి లోకేష్ గారు ప్రతిష్ఠించిన నాయకుల కింద వీటిని అభివర్ణించాలి. ఒకటి. రెండోది మీరు జాగ్రత్తగా గమనిస్తే నిన్న ఎవరికి అనుమానం రాకుండా ఆఫ్టర్ ఆల్ ఆ తపేలా ఛానల్ కిరసనాలు అమ్ముకున్నాడే నీ అమ్మాయికి ఫీజు ఎవరు కట్టారు? ఫీజు కట్టలేని నిస్సాయ స్థితిని ఇల్లు అమ్ముకున్నారు. ఎలక్షన్ అఫిడవిట్లో 1,87,00,000 డిక్లేర్ చేశాడు ఆయన. 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వెనకటికి ఎప్పుడైనా సినిమాకి వెళ్ళిన థియేటర్లో ఫస్ట్ ఒకటి వేస్తారు, మా
మా ఆవిడ 2 గాజులు కూడా అమ్మివలసి వచ్చింది నా ఆరోగ్యం కోసం. ఆ యాడ్కి తగ్గట్టుగా మా భువనేశ్వరమ్మ గాజులతో సైతం అమరావతి ఉద్యమంలో జోలు పెట్టి చంద్రబాబు గారితో కూడా డబ్బులు కలెక్ట్ చేశారు. ఆ లెక్క ఇప్పటికి ఎవరికైనా చెప్పారా? అంటే మీరు చెప్పేది ఏంటి, అమరావతి ఉద్యమంలో ఇచ్చినటువంటి చందాలు ఆ డబ్బులన్నింటినీ కూడా ఎలక్షన్స్ కోసం చేశారని చెప్పి ఎవరికైనా ఇలా లెక్క చెప్పారా? ఇంకా 24 గ్రామాలు ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్ ఆయన పంపించింది అది 5 కోట్లు. ఎంత పిండికి అంత రొట్టె అంటారు. నీకు సామర్థ్యం లేని దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో 10-20 వేలు అప్పు తెచ్చుకోగలరు ఈ రోజున పరిస్థితుల్లో? ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా సార్, అంటే 10-20 వేలు అప్పిస్తారు. ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమందికి ఉండండి. గౌరవపడిపోకండి, అందరూ బతుకుతున్నాం, అందరూ ఫ్యామిలీ లైఫ్ లో. ఆ విజువల్స్ చేసుకున్నా ఎవరికైనా 5 కోట్లు అప్పించి ఫ్రెండ్స్ ఉంటారా? సార్ ఎందుకు ఉంటారండి. అదే సార్, బిజినెస్ మ్యాగ్నెట్లు ఉంటారు సార్. ఈయన బిజినెస్ మ్యాగ్నెట్ సార్. ఆయన ఏదో ఒక నిమిషం ఆగండి. మీరు ఆ ఛానల్లో పనిచేసినట్టు ఛానల్స్ కాదు, కొంచెం ప్రభావం ఉంటుంది సార్. చెప్పండి ఒకసారి. మళ్ళీ అనమాట, ఇప్పుడు రావుస్ అకాడమీ ఇలాంటి ఐఏఎస్ అకాడమీలు 4-5 నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్లో ఎంతమంది ఐఏఎస్ని ప్రొడ్యూస్ చేసాడు ఈయన, ఐపీఎస్ఎల్ని? ఉదాహరణకి ఈ అకాడమీకి ఎంత ఫినామినల్ గ్రోత్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మాకు విజ్ఞాన కాలేజీ రత్తయ్య గారు ఉన్నారు, ఆయన రాజకీయ రంగేటంలో ఉన్నారు, పనిచేశారు. నారాయణ గారికి కోచింగ్ సెంటర్లు ఇవన్నిటితోనూ ప్రజలకి డబ్బులు ఎలా ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాడు, పనిచేస్తున్నాడు. అంత ఎఫిషియన్సీ ఏమైనా ఉందా? లేదు. అఫీషియల్ గా చెప్పండి, ప్రజలకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో లైమ్ లైట్ లోకి వచ్చిన వాళ్ళే కదా తపేల ఛానల్ కూర్చోపెట్టి అప్పటిదాకా వీళ్ళు ఎవరు కూడా వాడికి తెలియదు కదా. ఛానల్ వదిలేండి సార్, మనుషుల గురించి చెప్పారు. మనుషుల గురించి చెప్తాను, వాళ్ళు తీసుకొచ్చిన పబ్లిసిటీయే కదా. ఉదాహరణకు బాలకోటే గారు కానీ లేదా ఈ కొరికపూడి గారు కానీ వీళ్ళందరూ ఆ ఉద్యమం నుంచి వచ్చిన నాయకులు అంటే వాళ్ళకి నిజంగా వీళ్ళు ఉద్యమంలో వీళ్ళు చేశారా వాళ్ళు చేశారో ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి కదా. వీళ్ళకి రాజకీయ క్షేత్రంలో బాలకోట గారికి ఒక పదవి వచ్చింది మొన్న, ఈయనకేమో తిరువురులో ఎమ్మెల్యే పదవి వచ్చింది. మరి మిగిలిన వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన 29 గ్రామాల 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో ఎవరికైనా పదవి వచ్చిన ఉదంతో చెప్పండి. వాళ్ళకి ఎవరికి రాలేదు. సో దిస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఒక ఉద్యమ నేపథ్యంలో 10 అడుగులు ముందుకేసిన వాళ్ళకి ఒక పునరావాస కార్యక్రమం పార్టీ పరంగా కల్పించింది. ఇది ఒప్పుకోవాలి కదా. అంటే ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ రెస్పెక్టివ్ పార్టీ. ఇది మనకి ప్రాథమిక. సో ఇప్పుడు డబ్బులు లేని ఇతని నేపథ్యం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకి ఈయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తెచ్చుకోవడం అనుకుంటే అంటే నేను ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తాను, నేను లంచాలు తీసుకొని ఒకటి దగ్గర రూపాయి తీసుకొని టికెట్ ఇచ్చాను అనుకోవడానికి. ఈయన జనసేన పార్టీ నుంచి కాదు కదా, నెక్కొచ్చేది తెలుగుదేశమే. మన మల్లారెడ్డి గారి ఎలక్షన్ ఎవరికైనా గ్యాప్ ఉందా? 25 కోట్లతో వేలంపాటు స్టార్ట్ అయ్యి 100 కోట్లతో పరిసమాప్తమై తెలుగుదేశం పరంగా 2014లో ఎంపీ అయ్యారు. ఇది వాస్తవాలు. సరే, ఎన్నికల్లో ఈ ఎలక్షన్ లో గెలిచినోడైనా ఓడిపోయినోడైనా 25-30 కోట్లు తక్కువ ఖర్చు పెట్టినోడు ఉన్నాడు మొత్తం నియోజకవర్గాల్లో? ఎక్కడా లేదు. ఇతనికి ఇంత ఫైనాన్షియల్ అబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? నేను అంటుంది మీరు అన్నట్టు బిజినెస్ ఫర్టర్నిటీ అంటే నారాయణ గారు లేదా రత్తయ్య గారు గతంలో విజ్ఞాన కాలేజీ ఇలాంటి వాళ్ళు రాజకీయ రంగేటంలో 10-15 ఖర్చు పెట్టారంటే దెర్ మే బి ప్రాబబిలిటీస్. వాట్ అబౌట్ దిస్ జెంటిల్మెన్? సో మీరు చెప్పే అసలు ఈయనకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది నాకైతే అమరావతి ఉద్యమం తప్ప ఇంకేం కనపడలేదు. అప్పుడు లాట్ ఆఫ్ డొనేషన్స్ అండ్ చందాలు కూడగట్టిన ఉదంతాలు తెలిసినవే. అవి ఏమైనా మిస్ఇంపర్ప్రిటేషన్ అయ్యే ట్రాన్స్పరెంట్గా ఇవ్వండి, మా కలెక్షన్ అయింది ఎంత, ఇందులో ఈ విధంగా ఖర్చులు అయ్యాయి, ఏమైనా చెప్పాలి కదా. సరే, ఎక్సెప్ట్ దట్ సార్ మీరు అన్నట్టు ఓకే, ఆ డబ్బులు పక్క వచ్చేసినాయి. అసలు ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ బయటకు వచ్చింది? ఇప్పుడు దీన్ని ఎంతగా అక్కడ జరుగుతున్న అవసరం ఆబ్వియస్లీ అక్కడ ఎన్ని నెత్తి వాచిపోతున్నాయి సార్. పక్క మెడికల్ కాలేజీల ఇష్యూ, ఓ పక్కేమో లిక్కర్ స్కామ్ కాదు సార్, స్కీము. మూడోది డాక్టర్స్ అందరూ స్ట్రైక్ లో ఉన్నారు ఇప్పుడు, ఆరోగ్యశ్రీకి సంబంధించింది అట్లా బిల్లులు పే చేయట్లేదు. తర్వాత ఎంప్లాయీస్ భూమేరంగా అయింది, వ్యవసాయదారుల పరిస్థితి అధోగతి పాలైంది, ఎన్ని ఇష్యూస్ ఫైల్ అయిపోయి ఉన్నాయి. సో వీటన్నిటిని డీవియేట్ చేయడానికి ఇప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూని బయట కాంట్రవర్సీ దే హావ్ బీన్ అడ్రెసింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్. అది ఇప్పటి నుంచి కాదు, ఒక 3-4 months నుంచి ఎక్కువగానే ఈ టాపిక్ అంతా నేను ప్రెస్ మీట్ లో పెట్టినవి, ప్రభుత్వం మీద ఎండగట్టినవి అన్ని పక్కపోయాయి కదా. ఇప్పుడు దీని మీద డిబేట్ అయింది కదా మనకి. రెగ్యులర్ గా పనికొచ్చి పనిచేసి మీరు కూడా ఈ చెత్త మీద ఎత్తుకున్నారు కదా, వాళ్ళకి కావాల్సింది అదే. అంటే ఇప్పుడు ఈ డైవర్ట్స్ అన్నిటిని చేయడానికి కోసం దీన్ని అనలైజ్ చేశారు. ఆబ్వియస్లీ ఇది 10 రోజుల పాటు పనికి ఆహార పథకం వీళ్ళకి. అసలు డైరెక్ట్గా వాళ్ళే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కదా, అవినీతికి సంబంధించి కేసు నుంచి ఇన్ని చేసింది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంబంధించి ఆయన చేసినటువంటి అక్రమాలు, వీటన్నిటిని కూడా డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే బయట పెడుతున్నాడు కదా. పెడితే లచ్చికి సీటీ సంతకు గాజులని చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, ఎవరికి ఉపయోగం అది? ఉపయోగం కాదు సార్, ఇంత అవినీతి జరుగుతుందని చెప్పేసి అశోక్ గారు నాకు నచ్చకపోతే వేరే ఛానల్కి వెళ్ళి 10 మాటలు చెప్పొస్తా.
చెప్పడం గురించి కాదు, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కదా వాళ్ళు. మీరు నేను మాట్లాడితే అది ఏదైనా సరే, ఇది లేదా అలిగేషన్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉండి కొన్ని లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఇంత అవినీతి చిన్న అవినీతిని బయటపెట్టడానికి ఎమ్మెల్యే కింద అనుకున్నారు. తిరువురు నియోజకవర్గంలో ఇంకేం సమస్యలు లేవా? చాలా ఉన్నాయి సార్, అదే నేను అన్నా, చాలా సమస్యలు ఉన్నాయి కదా. ఇచ్చాడంటే ఈ సామర్థ్యం ఏంటి? ఇది ఫస్ట్ తిరువురు ప్రజలు ప్రశ్నించండి. అది వెనకబడి నియోజకవర్గం కదా. వెనకబడి నియోజకవర్గంలో అప్లిఫ్మెంట్ కోసం ఇస్తారు. ఇతనే ఇంత సామాజిక వర్గ పరంగా ఎంత అభివృద్ధి చెందిన ఉన్నాడు, ఆ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలో దాని మీద ప్రణాళికాబద్ధంగా ఏమైనా ఉందా? మాట్లాడదాం సార్. వెనుకబడి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే నిలబడిన అతను 5 కోట్ల రూపాయలు ఒక ఎంపీకి ఇచ్చాడంటే పార్టీకి ఎంత ఇచ్చాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఫైనాన్షియల్ అబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఒకళ్ళు బ్యాక్ అండ్ సపోర్ట్ చేయొచ్చు. ఎవరో బ్యాక్ అండ్ అంత తెలియని తీసుమార్కాలను ఎవరు ఉంటారు కదా ఈ రోజుల్లో. డబ్బులు రూపాయి అప్పించినాడు ఎవడో మా ప్రజాబాహుల్యాల్లో అంత పొటెన్షియల్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి ఉన్న. నీ సర్కిల్ ఏంటో నాకు తెలుసు, నా సర్కిల్ ఏంటో మీకు తెలుసు. ఓకే, సో ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉంది, దాన్ని ఏదో డివియేట్ చేయడానికి ఇప్పుడు ఇదంతా కూడా అదే ఉన్నది. అదే ప్రభుత్వం మీద జరుగుతున్న డ్యామేజ్లు వీళ్ళ మీద. అది మన లెక్కర్ స్కామ్లో జరిగితే తంబాలపల్లిలోనే ఎటు చెప్తున్నారు పెద్దిరెడ్డి గడి అంచులు. పెద్దిరెడ్డి అంచులు కాదు నాకెందుకు అది. అటు ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఆఫ్రికాతో నాకు లెక్కర్ సంబంధాలు ఉన్నాయి లేదా ఇలాంటివి ఇవ్వకుండా ఇచ్చాడు. ఖచ్చితంగా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసినప్పుడు బీఫామ్ మీరే ఇచ్చారు కదా. అది ఏ వ్యాపారం చేస్తున్నాడో తెలియకుండా వీళ్ళు ఆఫ్రికా వెళ్ళి మూటలు మోయడానికి వెళ్తున్నాడు, శనక్కాయలు వ్యాపారం చేయడానికి వెళ్తున్నాడు తెలిసి టికెట్లు ఇచ్చారా? లేదా 2 మర్డర్లు చేసినాడు, గాంధీ జయంతినాడు, రిపబ్లిక్ డే నాడు, లేదా ఇండిపెండెన్స్ డే బయటకు తీసుకొచ్చినాడు, ఆ సురేంద్ర నాయుడు నేపథ్యం ఏంటో తెలియదు మీకు? అది జనార్దన్ రావు గారు ఏడు చేస్తాడో తెలియదా? పని పట్లని జనార్దన్ రావు గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఎవరికో ఉపయోగం అది. అలాంటి విషయాలు అసలైనండి. ఆ విషయాలను డైవర్ట్ చేయడానికి, ఆ విషయాలన్నింటి మీద పక్కదారి పట్టించడానికి ఈ పనికి మన చెత్త తీసుకొచ్చి 5 కోట్లు ఇచ్చాను, 10 కోట్లు ఇచ్చాను, ఎంత అఫీషియల్ వైట్ మనీ అది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపిస్తున్నాడు. 5 crores is an official transaction which was happened. అసలు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు రద్దు చేయాలి, ఇది కానీ ఇది నిజం అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు అతను అప్పులు కూడా దాంట్లో డిక్లేర్ చేయాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఆయన అప్పు చేసి డబ్బులు ఇచ్చారని అనుకుందాం. 5 కోట్ల ఎలక్షన్ అఫిడవిట్లో నాకు 5 కోట్ల అప్పు నుంచి ఉందా? అసలు ఆ ఎన్నికలే చెప్తున్నా కదా, ఎన్నికలు రద్దు చేయాలి, ఎంపీ పార్లమెంట్ స్థానానికి తిరువురికి మళ్ళీ ఎన్నికలు జరపాలి. ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్ గా తీసుకొని చేయగలిగితే మరి వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అంత సీరియస్నెస్ లేదులేండి, ఉందని కూడా భ్రమించకండి. సరే, ఇప్పుడు దీన్ని ఎందుకు మళ్ళీ దీన్ని వైసీపీకి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు? దీని వెనక ఈయన కోవర్ట్ అని చెప్పేసి కేసు నేను చిన్ని గారు మాట్లాడటము అంటే నేను ఎందుకు అడుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి మీద 5 ఏళ్ల పాటు ధాటిగా మాట్లాడినటువంటి వ్యక్తులు, ఆయన్ని ప్రతిసారి విమర్శించినటువంటి వ్యక్తిలో కొలుగుపూడి శ్రీనివాస్ ఒకళ్ళు. సో అలాంటి ఆయన ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఈయన జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేయడం వెనక కారణం ఏంటి? సరే సార్, ఇది పాపం మా జడ్జి శ్రావణ్కి కూడా ఇదే అపవాదం వేస్తున్నారు, ఈయనకు కూడా అదే అపవాదం వేస్తున్నారు. బాలకోటకి దగ్గరలో ఉందని అర్థం. అంటే మీరు చెప్పే బాలకోట గారు మళ్ళీ అలా అంతే కదా. రాజకీయ పునరావాస కార్యక్రమం కల్పించిన తర్వాత వాళ్ళకి నచ్చితే నెత్తిమే పెట్టుకుంటారు పదవులు ఇచ్చి, నచ్చపోతే ఏదో ఒక పార్టీకి అంటగట్టేసి ఉన్నది ఉన్నట్టు మాట్లాడే శ్రవణ అన్నా కూడా నచ్చదు. ఈయనేమో నిజాన్ని బయట పెడితే కోర్టు అంటే ఏం చెప్పాలా? కోర్టు అయితేనే అమరావతి ఉద్యమం కోర్టుతో చేయించారా మీరు? అంతే కదా, అంత రెస్పాన్సిబిలిటీ బాగా తెలిసిన వ్యక్తి మా దేవినేనమ్మ గారికి బాలకోటయ్య, ఆయనతో కూడా కోర్టు ఆపరేషన్ అయినా చేయించారా? చెప్తాం మనం ఆడతాం. వాళ్ళ మట్టుకాలు పాపం ఉద్యమం చేసామని వాళ్ళే చెప్తున్నారు. మీరు నేను కూడా చూసాం రోజు అమరావతి గురించి ఛానల్లో కూర్చొని తలపాక కట్టుకుని మరీ మాట్లాడేవాడు ఈయన. మీరు కోర్టు ఎలా అయిపోతాడు అంటే సడన్ గా ఈ రోజు ఎందుకు అయ్యాడని? అదే ఎందుకు అయ్యాడు, స్క్రిప్ట్ ఎవరిది? మీకు ఒకటి గమనించారా ఈ తపేల ఛానల్లో? మీరు ఛానల్ అంటే బాధపడతారు కానీ కరెక్ట్గా కోటమిరెడ్డి రాజీనామా చేయగానే లటక్కని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ, ఆనందరామరెడ్డి గారు రాజీనామా చేయగానే లటక్కని తీసుకొచ్చి ఇంటర్వ్యూ, ఇక్కడ కూడా విషయం క్లియర్ అయిపోగానే టక్కని ఇంటర్వ్యూ. దీన్ని ఏమంటారు? వాళ్ళే ఎక్స్పోజ్ చేస్తున్నారు దీన్ని అని. అంతే కదా, వాళ్ళ బకెట్లో ఉన్న జగడులు జంతికలు బయట వేస్తున్నారు. ఓకే, దీనికి సంబంధించి పెద్ద జరిగేది ఏముండదు, అడవాడు తప్ప. ఇంత మునుపు 3 సార్లు అడవాడైంది. పోయిందవాడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎత్తి అవసరం తీసేశారు తిరువురు నుంచి. తిరువురులో గొడవ టీడీపీలో జరిగితే జనసేన ఇన్ఛార్జిని తీసేశారు. చూడు ఏదో జోక్ ఉంది కదా, హీరో విలన్ కొట్టుకుంటే కమెడియన్ చంపేసినట్టు ఆయన లేపిస్తారు అక్కడ. ఓకే, పెద్ద ఉపయోగం ఏముండదు అంటారు? కమెడీకి ఉపయోగం ఉండదు. ఈ 4 రోజులు కొంచెం టీడీపీ ఏదైనా సస్పెండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి సార్? ఎందుకు, ఎవరికి ఉపయోగం? సస్పెండ్ చేస్తే ఏడు చేస్తాడు. రఘురామ కృష్ణరాజు లాగా 24 ఛానల్ ఎంచుకుని సాక్షి లటక్కని పట్టుకెళ్ళి కూర్చోబెట్టి గంటలు మనకి బుర్ర తినేసే కార్యక్రమం. వాడిలాగా ఈడేలాగా చాడీలు, ఇది అవసరమా ప్రజలకి? ఓకే, సరే, ఇంకో మెయిన్ అంశం సార్, ఈ
కాకినాడ డిఎస్పీ వ్యవహారంలో నాలుకలు మారిపోతున్నాయి, అంటే మాట మారిపోతుంది అన్నట్టు నాలుకలు మడతపడుతూ ఉన్నాయి. ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు ఒక టైప్ ఆఫ్ డెలిబరేషన్ ఇస్తారు, ఇక్కడ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక టైప్ ఆఫ్ డెలిబరేషన్ ఇస్తారు. అసలు పోలీస్ శాఖ ఏమో అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఎందుకు ఇది హోంమంత్రి అనిత గారిని ఏమైనా టార్గెట్ చేస్తున్నారా? ఎవరిని? అనిత గారిని. హోమ్ మినిస్టర్ గారి పదవి నాకు కావాలని సాధాపడుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవట్లేదు. అదే నేను అన్న, అనిత గారిని టార్గెట్ చేస్తున్నారా? అనిత గారిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? టీడీపీ వాళ్ళు టార్గెట్. భీమవరం ఎమ్మెల్యే ఉన్నాడా? లేడండి. ఎందుకు లేడు? ఆయన వాళ్ళు జనసేన ఎమ్మెల్యేనే కదా. సరే, డిప్యూటీ స్పీకర్ గారు ఏమైనా డిఎస్పీ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏమైనా స్పెషల్ డిప్యుటేషన్ మీద సెంట్రల్ రా కమిటీ ఏమైనా పంపించింది ఆయన్ని? ఉండదు కదా అట్లా. అసలు జరుగుతుంది ఏంటంటే నియోజకవర్గ సమస్య లేకపోతే ఇంకే సమస్య, నియోజకవర్గాల వారిగా ప్రతి ఈ ప్యాకెట్ శిబిరాలు ఉన్నాయి, అవునా కదా? సో ఉన్న దగ్గర ఒక భీమవరంకి సంబంధించిన ఆ ఎమ్మెల్యే ఎందుకు రెస్పాండ్ కాలే? పవన్ కళ్యాణ్ గారు వాటర్ కెపాసిటీతో అక్కడ రెస్పాండ్ అయ్యాడు. అండ్ నాకు తెలిసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఒక అలంకారప్రదమైన ఒక పదవి, అలంకారం ఇచ్చారు అంతే. కానీ ఒరిజినల్గా ఆయన పంచాయతీరాజ్ శాఖ, పర్యావరణ శాఖ, ఇంకోటి ఏ శాఖ అండి? సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాంటి వాటికి మంత్రి ఆయన, క్యాబినెట్ హోదా కలిగింది. అనితమ్మ గారు క్యాబినెట్ హోదా, హోంమంత్రి. ఆవిడకైతే ల్యాండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో లేదు, ఓన్లీ సెల్యూట్లు తీసుకునే పదవి. ఇంకా మిగిలింది ఏమనుంది? ఈ డిప్యూటీ స్పీకర్ గారు అసలు అసెంబ్లీలో జరుగుతున్నట్లయితే ఏమైనా ఉంటే సమాధానం చెప్పాలి, అక్కడ ఏదైనా సంధాన పరిస్థితి సంధానపరచాలి. అసెంబ్లీ బయట కూడా స్పీకర్ అయితే ఎలా? అది రాజ్యాంగబద్ధ పదవి. ఓ డిఎస్పీ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈయనకి ఏ కెపాసిటీ ఇస్తున్నాడు? లేకపోతే ఈయన కన్సర్న్లు ఏమైనా నడుస్తున్నాయి? నేను కలిసి అంటే ఆయన కూడా ఆ గోదావరి జిల్లాల ప్రాంతానికి సంబంధించి నేను ఏదైనా చెప్తున్నాను సార్. ఇవాళ మీకు ఒకటి గుర్తుంచుకోండి, సర్టన్ సిండికేట్స్, ఈ పత్తాల వ్యాపారం కానీ లెక్కర్ కానీ ఇవన్నీ సిండికేట్లతో నడుస్తున్నాయి. ఎవడు దాంట్లో నా పొట్ట ఎమ్మెల్యేలు ఎంపీలు ఉందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఎమ్మెల్యే కెపాసిటీలో ఆయన చెప్పాడు కదా, కొలుకుపూడి డిప్యూటీ స్పీకర్ గారు ఒక ఎమ్మెల్యే కెపాసిటీతో సపోర్ట్ చేస్తున్నారు ఆ ఇష్యూని. అసలు చేయకూడదు అలాంటి, అసలు ఇల్లీగల్. రాజ్యాంగబద్ధంగానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్యాంగం మీద ఈయన అసలు ఒక కాన్స్టిట్యూషన్ పదవిలో ఉండి కూడా అలాంటి పనులు చేస్తే అట్లాంటివి మాట్లాడకూడదు, కానీ మాట్లాడుతున్నారు. ఇదేంటి, ఇది చాలా విపరీతమైన ధోరణులు నడుస్తున్నాయి ఇక్కడ. విపరీత ధోరణికి గల కారణం ఏంటి? ఒకళ్ళు నియోజక ఇప్పుడు ఎవరిని తీసుకున్నా అందరూ సకల శాఖ మంత్రి. ఎవడైతే నీకేటి సినిమాలో రాజశేఖర్ గారి లాగా మేకు కత్తి పట్టుకుని పెద్దరికి వెళ్ళి గోన్ సంచులు అవి కోసేసి ఆ సివిల్ సప్లైస్ దాంట్లో కాలు చేపెట్టాడు. అక్కడ ఏంటంటే పిల్లిగేళ్ళకి సెక్షన్ లాగా పక్కన నాదెండ్ల మనోహర్ని నిలబెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చారు ఇది ఎవరి శాఖ? హోంశాఖకు సంబంధించింది దాంట్లో ఇది మూడోసారి. ఎందుకు ఈ కాంట్రడిక్షన్? వై యూఆర్ ఇంటర్వ్యూనింగ్? సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ ఒక డిపార్ట్మెంట్ల పరంగా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఎవరితో షేర్ చేయాలి? ఫస్ట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు షేర్ విత్ రెస్పెక్ట్ టు హోమ్ మినిస్టర్. చూడమ్మా ఇక్కడ జరుగుతుంది మా నియోజకవర్గంలో, భీమవరం నుంచి కంప్లైంట్ వచ్చింది చూడండి అంటే అది అండర్ కరెంట్. నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద నేను రెస్పాండ్ అయిన అనితమ్మ గారు కనుక చెప్తే చాలా హుందాగా ఉండదు. అది తిరిగి మాకు చాలా ఉంటాయి, మాది ఒకటే వ్యాపారం అంటే ఏం చెప్పాలి? అది ఏంది? అసలు ఈ సకల శాఖ మంత్రిని పడడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ర్యాగింగ్ ఎందుకు? ఇందులో ఎవరు తీసుకున్నా సకల శాఖ మంత్రి ఉన్నారు కదా మీ దగ్గర. లోకేష్ గారు వెళ్ళి ఎక్కువ రంగానికి సంబంధించి ఢిల్లీ సమావేశాలు, ఆస్ట్రేలియాకి వెళ్ళి కూడా ఎక్కువ రంగం గురించి ఆయన మాట్లాడతారు. ఆయన తీవ్ర చూస్తే విద్యాశాఖ, ఐటీ శాఖ. ఆక్వారంగం నుంచి అసలు అంటే రొయ్యలు చేపలని గత ప్రభుత్వం చేసిన దాన్ని హేళన చేస్తూ వచ్చారు కదా, మరి ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఉండదేమో. మాట్లాడే పరిస్థితి ఉంటే దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి, ఎక్కువ శాఖ మంత్రి ఉన్నాడు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడలే? సరే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రసాద్ గారు. సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం గూగుల్ డేటా సెంటర్ మెయిన్గా, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నేను అభివృద్ధి చేశానని చెప్పేటువంటి అంశాలకు సంబంధించి క్లియర్ కట్టే ఒక ఇండికేషన్ ఇచ్చి ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అంటే ఎప్పుడు కూడా ఆయన అట్లా నేను మాట్లాడాడు అంటే దేనికి క్రెడిట్ వారి కోసం ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు అనుకోవాలా? ఇప్పుడు అంటుంది ఒకటే గుర్తుంచుకోండి, ఫస్ట్ టైం ఆయన ప్రెస్ మీట్లో నాన్నగారు ప్రస్తావనతో మాట్లాడు, నీట్ టు గివ్ క్రెడిట్ ఫర్ దట్. రెండోది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు డేటా సెంటర్ అనే విషయం మనకి సిఐఏ ఒప్పందాలు దగ్గర 33 లక్షల ఒప్పందాలు నెత్తి కూర్చొని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. 14 నుంచి 19, 19 నుంచి 24. ఈ 19 నుంచి 24 మధ్యలో చూసుకుంటే 14 నుంచి 19 మధ్యలోను ఇవన్నీ చూసుకుంటే అదాని డేటా సెంటర్ సిఐ సమిట్లో తల్లితోడు పెట్టేస్తానని పెట్టకదే. 19 నుంచి 24 కూడా ఇదే మసిపూసి మారడిగా చేస్తే ఈ దిక్కుమాల డేటా సెంటర్తో ఉద్యోగ కల్పన లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వినూత్న బృహత్తర కార్యక్రమం ఏంటి? అరే బాబు, నువ్వు డేటా సెంటర్తో పాటు ఐటీ పార్క్ పెట్టాలా, నాలెడ్జ్ సెంటర్ పెట్టాలా, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి, దీంతో ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇట్లన్నిటికీ ఒప్పుకుంటే మనం ల్యాండ్ డీల్ అని చెప్పి ఏపీసీసీ నుంచి 480 ఎకరాలు, దీని అంతటికి
లోకేష్ గారు అందరినీ బాగా అవహేళన చేస్తారు గుడ్డు మంత్రి అవన్నీ. ఇప్పుడు గుడ్ అన్నది డేటా సెంటర్ త్రూగా అవుట్పుట్ అనుకుందాం. గుడ్డుకు కావాల్సింది కోడి కదా. ఆ కోడి అంటే సింగపూర్ నుంచి కేబుల్ వేస్తే డేటా వస్తుంది మనకి, అప్పుడే కదా గుడ్లు పెడుతుంది డేటా సెంటర్. ఆ కోడి ఏది? కోడికి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది సింగపూర్లో. అది కూడా కరోనా పాండమిక్ టైంలో. ఈయన అక్కడికి వెళ్లకుండా ఉత్తర లావాదేవీలతో ఇప్పుడున్న మెయిల్స్ ద్వారా ఐటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో శశికళ మేడమా లక్ష్మి గారు, జయలక్ష్మి గారు అనుకుంటారు, అలాగే భాస్కర్ గారికి నేను సింగపూర్ నుంచి ఒక మెయిల్ వచ్చింది తెలుసా మీకు? అరే బాబు, మాతో జరిగిన ఒప్పందానికి డేటా సెంటర్కి ల్యాండ్ అలొకేట్ చేయండి అదానికి, సో దట్ వీ కెన్ ఇనిషియేట్ అండ్ ఇన్కార్పొరేట్ యాజ్ ఫర్ యాజ్ కేబుల్ లైంగ్ ఈజ్ ఫ్రమ్ సీ కోస్ట్ నుంచి ఈజ్ కన్సర్న్. 3670 కిలోమీటర్లు అంత అది. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ప్రధానికి గ్రాసిమ్ యూనిట్ ఉంటుంది. నేను చెప్తాను ప్రజలకి, 33 లక్షల కోట్ల ఒప్పందాల్లో 19లో జరిగిన ఒప్పందం అనుకుంటాను, 14-19 మధ్యలో. అది 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిలో పునాది రాయడం, దాని కన్స్ట్రక్షన్ కంపెనీ కంప్లీట్ అవ్వడం. క్రెడిట్ ఎవరు తీసుకోవాలి? ఇట్స్ అ ప్రైడ్ టు ఆంధ్రప్రదేశ్. అట్లా మీరు చేసిన పని మీరు చెప్పండి, మేము చేసిన పని మేము చెప్తాం. డేటా సెంటర్ ఇనిషియేషన్ సిఐఏ ఒప్పందంలో అదానితో జరిగిన దానికి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుభవంలో వీళ్ళకి ఎవరికి లేదు, ముఖ్యంగా పవర్ సెక్టర్లో. ఎందుకు ఈ అదానీ గారితో గేమ్ నడుస్తుంది? ఎందుకు? వీళ్ళు పవర్ టారిఫ్లు 22,002 కోట్ల ఇన్సెంటివ్లో పవర్ 20 సంవత్సరాలకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అదానికి పవర్ సెంటర్ ఉంది కదా, నీ పవర్ తెచ్చుకొని చెప్పాలి కదా, మరి ఫ్రీగా ఎందుకు పవర్ ఇస్తున్నారు? అందుకని గూగుల్ తీసుకొచ్చారు. గూగుల్ తెచ్చినప్పుడు అందరికీ ఎలాంటి అనుమానం రావాలి? అరే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీమెన్స్ అని మన అందరికీ చెప్పి ఈ దిక్కుమల్ డిజిటెక్ అని తీసుకొచ్చి మొత్తం దోపిడీకి గురైంది 330 కోట్లు. సేమ్ అదే కాన్సెప్ట్ కదా, ఇప్పుడు దాన్ని రివర్స్ చేశారు. గూగుల్ పేరుతో రైడాన్కి ఇస్తున్నారు. గూగుల్ అని రైడాన్ అని చెప్పి తీరిస్తే అదాని డేటా సెంటర్. ఈ కాన్సెప్ట్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి లెటర్ చెప్తే మా లెటర్కి అర్థం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పట్లే కదా, అసలు అదాని పేరే చెప్పట్లేదు కదా. అదానికి చీకటి దెబ్బ ఎందుకు చెప్తలేదు పేరు? పవర్ డైరెక్ట్గా వీళ్ళు సబ్సిడీ ఇచ్చేస్తున్నారు. 22,000 కోట్లు 20 సంవత్సరాల పాటు ఎగ్జామ్షన్, రూపాయి బిల్లు కట్టక్కర్ లేకుండా. 14% గ్రిడ్ కెపాసిటీ, 5 మిలియన్ గ్యాలన్లు వాటర్ కావాలా? దాని పవర్ ప్లాంట్ ఏమైనా సీలోంచి పెడుతున్నారా? వాటర్ ప్యూరిఫికేషన్ సింగపూర్ తరహా ఇవన్నీ బయటికి రావాలి కదా. వాటర్ ఎక్కడి నుంచి ఇస్తారు? పోలవరం కాలం ఏమైనా కంప్లీట్ అయిపోయిందా? అదొక వేరే ఫేజ్. వేరే ఫేజ్ అంటే ఇవన్నీ ఇంటర్లింక్లు. మళ్ళీ సేమ్ అదే శంకుస్థాపన, మళ్ళీ అదే రాయి, ఈసారి గూగుల్తో శంకుస్థాపన, కాలక్షేపం కార్యక్రమం. ఈల్డ్ అవ్వాలి, గ్రౌండ్ అవ్వాలి. నిన్న మెయిల్ సింగపూర్ నుంచి వచ్చిన సారాంశం ఏంటి? భాస్కర్ గారికి, జయలక్ష్మి గారికి, అరే బాబు ల్యాండ్ అలొకేట్ చేయండి అదానికి, సో దట్ వీ కెన్ ఇన్కార్పొరేట్ ద డేటా సెంటర్. డేటా సెంటర్ కేబులింగ్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి గూగుల్ అంటే నేను లక్షలు చెప్తున్నాను. సో ఓవరాల్గా ఈ పరిస్థితుల్ని సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ఎప్పుడైతే బయట పెడతారో దీనికి చర్చనీయాంశంలో 19 మేము శంకుస్థాపన చేయండి. చేసిన దానికి పర్పస్ఫుల్గా ఓన్లీ డేటా సెంటర్కి చేయించారు మీరు. బట్ వాట్ జగన్మోహన్ రెడ్డి హాస్ డన్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఆయన చెప్పింది, ఆయన డేటా సెంటర్తో పాటు మిగతా మల్టిపుల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా చేశాడు. ఆ ఇష్యూస్ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అదర్వైజ్ పవర్ సెక్టర్లో ఏమొస్తుంది? ప్రపంచవ్యాప్తంగా 1 మెగావాట్కి 2 నుంచి 4 ఉద్యోగాలు వస్తే గ్రేట్. మిగిలినవన్నీ చిన్న శతక ఉద్యోగాలే, సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్, ఇలాంటివన్నీ. అవన్నీ అడుక్కోవాలి. అవి కాదు కదా మేజర్ చంక్ ఆఫ్ కౌంట్ మాకు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. దాని మీద అది చేసాడు. నెక్స్ట్ జరిగింది ఏంటి? తంబలపల్లి. వాడికి జయచంద్ర రెడ్డి గారికి పాస్పోర్ట్ ఎందుకు కన్ఫెస్ చేయలేదు? కళ్ళ ముందు ఎవడంటే కసిరెడ్డి గారికి అదే పని చేశారు కదా. ఈగో ఎగ్జామ్షన్, ఆగో ఎగ్జామ్షన్ ఏంటి? క్వశ్చనబుల్. అది డైరెక్ట్గా లుకౌట్ నోటీసులు ఇస్తున్నారు. అసలు ఎక్కడ ఇవ్వట్లేదు కదా ముందు, కనీసం ఆయనకి నోటీసులు ఇవ్వలేదు, ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయలేదు, ఏం చేయలేదు. దాని మీద నేను అడిగాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇవన్నీ డిబేటబుల్ టాపిక్సే కదా. పక్క లెక్కర్ అడ్రస్ చేశాడు. అది కుటీర పరిశ్రమలో మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్న మీ దాంతో అనుసంధానంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు పెట్టించారు. తంబలపల్లి, నెక్స్ట్ ఇబ్రహీంపట్నం, పాలకొల్లు, ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు ఆయన. సో 2 విషయాలు ఎస్టాబ్లిష్ అయ్యాయి. రైతులు గిట్టుబాటు ధర, ఇందాక నుంచి నేను చెప్తుంది అది కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. ఎంప్లాయీస్కి నేను 11 డిఏలు ఇచ్చాను, మీరు ఎగ్గొట్టిన 2 డిఏల్లో డిఏ కూడా నేను ఇచ్చాను నా గవర్నమెంట్ టెన్యూర్లో. అంత కరోనా ఆర్డర్ సర్కమ్స్టాన్సెస్లో మీరు రెడీ చేశారు. చచ్చిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇస్తామని పెట్టకథలు చెప్తున్నారు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్న కరెంట్ హ్యాపెనింగ్ సబ్జెక్ట్సే కదా. దాని మీద మాట్లాడు. ఆరోగ్యశ్రీ, ఇలాంటి అంశాలు అన్నీ ముడిపెట్టి అసలు ఆరోగ్యశ్రీ పరిస్థితి దారుణం. ఇప్పుడు దానికి ఏంటి, దాని పరిస్థితి ఏంటి? అదీ గతి లేకుండా పోతుంది. ఉద్యోగులు మళ్ళీ పాపం వాళ్ళ మీద కూడా ఏదో ఒక ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మీరు అన్నీ సైలెంట్గా ఉన్నారు, అన్నీ కళ్ళు మూసుకున్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారు, మేము ఇమీడియట్గా ఎంతో కొంత సాల్వ్ చేస్తామని చెప్తున్నారని చెప్పేసి మళ్ళీ మీడియాలో, పేపర్లో అదొక ప్రచారం. ఆరోగ్యశ్రీ తీసేయాలని చెప్పిన ఈ కరసాలను గల్లా పట్టుకుంటే అందరికి సెట్ అవుతాయి ప్రాబ్లం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. పనికి మళ్ళీ ఐడియాలు ఇచ్చినాడు. సరే,
తెలంగాణ పాలిటిక్స్ గురించి ఒకసారి మాట్లాడి కంక్లూడ్ చేద్దాం ప్రసాద్ గారు. ఏంటి జూబ్లీ హిల్స్ గందరగోళం, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీద పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుంది, దొంగ ఓట్లు, ఎన్ని కథలన్నీ జరుగుతున్నాయి. మీ వ్యూ ఎలా ఉంది తెలంగాణకు సంబంధించి, జూబ్లీ హిల్స్కి సంబంధించి? నిన్న పెట్రోల్ బంక్ కూడా ఇంటర్వ్యూ చేశారా? లేదు, చెప్పండి మీరు. కొంప ముంచాడు. మీరు ఇది చెప్పండి. ఓవరాల్గా నవీన్ యాదవ్ అనే ఇండిపెండెంట్ కెపాసిటీ అవుతుంది 16 to దగ్గర 20% ఓట్ బ్యాంక్ అని ప్రభావితం చేసే వ్యక్తి అతను. అతను కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ యాడ్ అవ్వాలి. ఇది ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్. మీరు గతంలో అజరుద్దీన్ ఎలక్షన్ తీసుకోండి, దాని ముందు ఎలక్షన్స్ తీసుకోండి, వాళ్ళు ఇండివిజువల్గా ప్రభావితం చేసిన ఓట్లతోనే అక్కడ ఎలక్షన్ జరిగింది ఇప్పటిదాకా. ఉదాహరణకి మాగంటి గారు, ఆయన నిలబడిన ఎలక్షన్, లాస్ట్ ఎలక్షన్ అయితే ముఖం మీద తలుపులేసి చీచి చాచా ఇవన్నీ విన్నాం, కానీ అవుట్కమ్ ఆయన విన్ అయ్యాడు. దీపక్ రెడ్డి నేను ఒకటే, లేదు అసలు ఆయన యుద్ధం ఓన్లీ నోటాకేను డిపాజిట్లు తెచ్చుకోవడానికి తప్ప ప్రత్యక్ష యుద్ధం అయితే లేదు. ఇక్కడ ఎవరు నమ్మరు కూడా ఫస్ట్ థింగ్. ఇంకా మిగిలినది టీఆర్ఎస్ వర్సెస్ ఈ కాంగ్రెస్ అనుకున్న దగ్గర ఇతను ఎంత ఓటు బ్యాంకుని ప్రభావితం చేస్తాడన్న దగ్గర కాంగ్రెస్కి 2 years యాంటీ ఇన్కంబెన్సీ నెత్తి మీద ఏలాడుతుంది. ఓకే, ఇది ఒక పెద్ద నెగిటివ్ ఫ్లేవర్. మూడోది ఏంటంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ ఒకటి చాలా గట్టిగా పడుతుంది. ఓకే, హైడ్రా ఇది నియర్ రేడియస్లో ఏమైనా ఈ జూబ్లీస్ పర్వ్యూలు ఏమైనా ఉంటే అది ఒక నెగిటివ్ ఓటు బ్యాంక్. ఈ నెగిటివ్స్లోంచి పాజిటివ్ అంటే ఇవాళ ఆవిడ బయటకు ఆడపిల్ల అయ్యి ఉండి ఇప్పటిదాకా ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆవిడ వారు మాగంటి గారి భార్య. ఆ సునీతమ్మ బయటికి రావాలి, ఆవిడ కొంచెం భరోసా ఇచ్చే కార్యక్రమానికి ఈ 4-5 రోజుల్లో జరిగే డిఫరెంట్ సిండ్రోమ్. నేను కేసీఆర్ గారు అందరికీ చెవులో గులువు తీసి పంపించారు. సో ఇది కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. నెక్ టు నెక్ అయితే ఉంది. చాలా మంది చెప్పడం కూడా కాంగ్రెస్ ఎడ్జ్ అంటే అతని బ్యాక్గ్రౌండ్ని బట్టి ఎవరు ధైర్యం చేసి ముందుకు వచ్చి మాట్లాడట్లేదు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అన్న టైప్లోనే ఉన్నారు. ఇది ఎలక్షన్కి లీడ్ అవుతుంది అందరూ. ముందు రోజు రాత్రి ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్కి కొంత పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి మన వర్షాలు ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో 10 రూపాయలు సాయం చేసిన ఉదంతం వాళ్ళకి ఒక ప్లస్ అయి ఉంది. సో ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతాయి అన్నది ముందు రోజు రాత్రి పరిణామాల మీద ఆధారపడి ఉంటాయి. ప్రజెంట్ నెక్ టు నెక్ నడుస్తుంది, అందరూ కాంగ్రెస్ మాట ఎక్కువ వినిపిస్తుంది. బట్ ఓవరాల్ అవుట్కమ్ అన్నది మాత్రం వేచి చూడవలసిందే. ఓకే, సో కంపల్సరీ ఇదైతే కొంచెం కాంగ్రెస్కి ఒక డెడ్ లైన్ ఎలక్షన్ గానే చూడాలి. అంటే ఒక రెఫరెండం కింద చూస్తారు మెయిన్. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇది పంచాయతీ ఎలక్షన్స్ కదా, వాటికి ఇది నథింగ్ బట్ రెఫరెండం. ఇక్కడ ఏదైనా తేడా పడితే మళ్ళీ ప్రభుత్వం మీదే మెయిన్. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కి పట్టు లేదు, ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి. అంతే, చూద్దాం దానికి సంబంధించి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ART.